హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ చూసుకుంటే మనకు 26,052 దగ్గర క్లోజ్ అయింది. మనం చూడండి, మార్నింగ్ ఫస్ట్ అవర్లో మనకు యాక్చువల్గా రెడ్ క్యాండిల్ పడింది అనమాట. సో కిందికి వెళ్ళింది, నిఫ్టీ కిందికి వెళ్ళడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి అగైన్ రీబౌండ్ అయ్యి ర్యాలీ మాదిరి వచ్చింది అనమాట కంప్లీట్గా. సో 26,052 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 59,216 ఫ్రెష్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆల్రెడీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. సో సెన్సెక్స్ అనేది 85,186 దగ్గర క్లోజ్ అయిందనమాట. మిడ్ క్యాప్స్ మనకు 0.3% పెరిగితే స్మాల్ క్యాప్స్ మాత్రం 0.4% కిందకు వచ్చాయన్నమాట. అంటే డౌన్ సైడ్ వచ్చాయి, నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఐటీ సెక్టార్ అనేది మెయిన్గా మనకు ఈరోజు మెయిన్గా 2% వరకు పెరిగి ఓవరాల్గా ఇన్ఫోసిస్ ఒక్కటే నిఫ్టీకి దాదాపు 70 పాయింట్స్ వరకు కాంట్రిబ్యూట్ చేసింది అనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే చూడండి, ఐటీ సెక్టార్ యొక్క మెయిన్ గెయిన్స్ ఈరోజు నిఫ్టీని పూర్తిగా పైకి తీసుకెళ్లాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫర్దర్ లెవెల్స్ ఏంటి అని మనం కనుక మాట్లాడుకుంటే, కింద సపోర్ట్ లెవెల్ అయితే మనకు 25,900 దగ్గర ఉందన్నమాట. 25,900 దగ్గర కిందకి వెళ్ళేంత వరకు మనకు మనము పుట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్ సైడ్, కాల్ సైడ్ మాత్రమే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పైన రెసిస్టెన్స్ అయితే మనకు స్టిల్ 26,100 దగ్గరే ఉందన్నమాట. దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు సెల్లింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో ఎంతవరకు మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మెయిన్గా చూడాలన్నమాట. 26,100 ఫస్ట్ టార్గెట్ అయితే 26,200 సెకండ్ టార్గెట్ అనమాట. సో ఈ పైన ఈ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా సెల్లింగ్ జోన్స్ లోనే ఉందని మనం చెప్పుకోవాలి. సో రేపు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఓవర్ నైట్ లో వచ్చే న్యూస్ అనేది కూడా ఖచ్చితంగా రేపు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ మనకైతే కనబడుతుంది. సో పాజిటివ్ సెక్టార్స్ వచ్చేసి ఓవరాల్ గా మనం చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, తర్వాత మనకు సర్వీసెస్, తర్వాత హెల్త్ కేర్ అనమాట. ఈ 4 సెక్టార్స్ మనకు మెయిన్ గా పాజిటివ్ సైడ్ మూవ్ అయితే, మెయిన్ గా రియాలిటీ, మీడియా, పిఎస్సి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఈ సెక్టార్స్ మాత్రం నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి అనమాట. సో మెయిన్ గా మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఈరోజు మెయిన్ గా ఐటీ స్టాక్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా మనం అనుకున్నట్టే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ టెక్, ఇలా అన్ని మొత్తం ఐటీ సెక్టార్ కి సంబంధించిన స్టాక్సే ఉన్నాయన్నమాట. సో టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్ టిఎంపివి. సో మనం చూసుకుంటే మెయిన్ గా బీపీసీఎల్, తర్వాత వ్యారీ ఎనర్జీస్. సో వ్యారీ ఎనర్జీస్ కి సంబంధించి ఒక న్యూస్ ఉందన్నమాట. అది ఏంటంటే వ్యారీ ఎనర్జీస్ మీద ఐటీ రైట్ జరిగిందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో దాని ఇంపాక్ట్ వల్ల మనకు వ్యారీ ఎనర్జీస్ అనేది కిందికి వెళ్ళింది, మాత్రం డౌన్ సైడ్ వెళ్ళింది. సో ఓవరాల్ గా ఇవి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో మెయిన్ గా చూడండి, ఇక్కడ ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది మనకు ఈ రోజు. ఏంటంటే Su-57 మనకు ఫైటర్ జెట్ ఏదైతే రష్యా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో అది మేక్ ఇన్ ఇండియా పరంగా వాళ్ళు మనకు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో Su-57E 57E అంటున్నారు. మనకేం ఇంకా Su-57 లేకపోతే 57E అనేది తెలియదు అనమాట. ఈ అంటే ఏం లేదు, జస్ట్ ఎక్స్పోర్ట్ వేరియంట్ అని మాత్రమే. సో మనం చూడండి, మాక్సిమం ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా ఈ అనేది వదిలేయచ్చు మనము. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే దీంట్లో మనకు జనరల్ గా వాళ్ళు ఈ అని పెట్టినప్పుడు కొంత టెక్నాలజీని మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట బేసికల్లీ. కానీ ఇప్పుడు Su-57 కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టోటల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియాకి వస్తుంది అని చెప్పి మనం అనుకోవాలి. సో ఎలాగో December 5th మనకు పుతిన్ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి, ఇండియాకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడే ఆ డీల్స్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో మనం F-35 అయితే నో చెప్పామని చెప్పి ఇదివరకే న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు Su-57 ని దాదాపు ఖరీదు చేసామన్నమాట, కంప్లీట్ గా ఓకే చేసేసినట్టే. సో చూడాలన్నమాట ఎలా డీల్ జరుగుతుంది ఏంటి అనేది ఓవరాల్ గా చూడాలన్నమాట. సో ఇంకొక డిఫెన్స్ డీల్ వచ్చేసి ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే బ్రహ్మోస్, మన మిజైల్ ఏదైతే ఉందో ఇండోనేషియా వాళ్ళు దీన్ని అడిగారనమాట. మనకు బ్రహ్మోస్ డీల్ అనేది ఇండోనేషియా, మెయిన్ గా ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. సో రాబోతున్నారు అనమాట. సో వాళ్ళు మనకు బ్రహ్మోస్ ని ఇండోనేషియాకి ఇమ్మని చెప్పి అడుగుతున్నారు అనమాట, ఎక్స్పోర్ట్ చేయమని చెప్పి. సో ఇది హెచ్ఏఎల్ కంపెనీకి మంచి ప్రాఫిటబుల్ అని చెప్పుకోవాలి. సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే హెచ్ఏఎల్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఓవరాల్ గా మనకు డిఫెన్స్ సెక్టార్ ని గ్రోత్ దాని గ్రోత్ హెల్ప్ చేసే ఇది కాబట్టి ఒకవేళ డీల్ కనుక పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటే మాత్రం మనం కూడా మన
ఫర్దర్ గా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చిందనమాట. అదేంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇండిజినియస్ అంటే వాళ్ళ సొంత 5G నెట్వర్క్ ని తయారు చేసుకుంటున్నారు అనమాట. ఎక్కడ అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఢిల్లీ అండ్ ముంబై, ఇక్కడ మాత్రమే ఫస్ట్ టార్గెట్ అని చెప్తున్నారు. డిసెంబర్ లో స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా బిఎస్ఎన్ఎల్ తో ఈ మధ్య దాన్ని రివైవ్ చేయడానికి చాలా ఇదైతే జరుగుతుంది ఓవరాల్ గా. ఎందుకంటే జియో వాళ్ళు లేటెస్ట్ గా ఒక డీల్ అయితే చేసుకున్నారు. మీకు గుర్తుంటే మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, మధ్యప్రదేశ్ ఆర్ ఛత్తీస్గఢ్ ఐ థింక్. సో వన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్, అది గుర్తుంది. సో వాళ్ళతో ఏం పెట్టుకున్నారంటే మనకు బిఎస్ఎన్ఎల్ రూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో రూరల్ నెట్వర్క్ లో జియోతో కలిసి మనము పార్ట్నర్షిప్ గా వెళ్తాము అని చెప్పి అంటున్నారు అన్నమాట. అప్పుడు ఆ డీల్ అయితే చేసుకున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఓవరాల్ గా. సో మెయిన్ గా చూడండి, ఈ రోజు నైట్ మెయిన్ గా నేను మీకు చెప్పింది ఏంటంటే ఈ రోజు నైట్ వచ్చే న్యూస్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది అని ఎందుకు చెప్పాను అంటే ఎఫ్ఓఎంసి మనకు రిజల్ట్ వాళ్ళ మినిట్స్ అయితే ఉందో అది అప్డేట్ అవుతుంది అనమాట ఈ రోజు రాత్రి 12:30కి. సో 12:30కి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట అదే టైంలో. ఎందుకంటే ఇది డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ మనకు ఖచ్చితంగా ఇప్పుడు రేట్ కట్ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ అయ్యే మినిట్స్ అన్నమాట. అది అప్డేట్ అవుతే ఖచ్చితంగా మనకు ఒక డైరెక్షన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట మార్కెట్ లో. అండ్ మోర్ ఓవర్ ద సెకండ్ న్యూస్ ఏంటంటే ఎన్విడియా రిజల్ట్స్ అనమాట. సో ఎన్విడియా రిజల్ట్స్ కూడా ఈరోజు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఎన్విడియా రిజల్ట్స్ కనుక నెగిటివ్ గా వచ్చాయి అంటే మాత్రం యూఎస్ మార్కెట్స్ ఫర్దర్ గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికీ కూడా యూఎస్ ఫీచర్స్ అనేది నెగిటివ్ లోనే ఉన్నాయి కాబట్టి అండ్ మార్కెట్ కూడా యూఎస్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు ఎన్విడియా రిజల్ట్ పాజిటివ్ గా వస్తేనే అనమాట. దానికి కారణం ఏంటంటే మనకు సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ ఉన్నారు కదా, ఆయన కూడా కామెంట్స్ చేశారనమాట ఈ ఏఐ బబుల్ సంబంధించి. సో దాని వల్ల కూడా మార్కెట్ ఇంకా ఫర్దర్ గా కిందికి వెళ్తుంది అనమాట. యాక్చువల్ గా మనం ఫ్యూచర్స్ పరంగా చూస్తే నాస్డాక్ ఇప్పటికే 1% పైన స్టిల్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ చూపించింది మనకు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా ఈ రోజు మనం చూసుకుంటే ఐటీ ప్యాక్ మనకు బాగా పాజిటివ్ గా మూవ్ అవ్వడానికి, తర్వాత ఇన్ఫోసిస్ మెయిన్ గా పెరగడానికి కారణం ఏంటి అంటే ఇన్ఫోసిస్ మీకు గుర్తుండే ఉంటుంది 18,000 crores బైబ్యాక్ ఏదైతే ఉందో దాని డేట్ అనౌన్స్ చేశారనమాట. November 28th నుంచి November 26th వరకు అనమాట. ఇది ఏ రేషియోలో ఇస్తున్నారంటే రీటైలర్స్ కి అయితే 11 షేర్స్ ఉన్న వాళ్ళకి 2 షేర్స్ అనమాట, 2:11 రేషియోలో ఇస్తున్నారు. అండ్ మనకు హెచ్ఎంఐ ఇన్వెస్టర్స్ మనకు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎలా ఇస్తున్నారంటే 706 షేర్స్ ఉంటే 17 షేర్స్ అనమాట. సో చూడాలి ఎలా ఇస్తారు ఏంటి అనేది. సో దాని ఇంపాక్ట్ వల్ల ఈరోజు ఇన్ఫోసిస్ బ్రహ్మాండంగా పెరిగిందని మనం చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ కంప్లీట్ గా నెగిటివ్ గానే ఉన్నాయి. ఒక్క మన మార్కెట్ మాత్రమే, ఇండియన్ మార్కెట్ మాత్రమే పాజిటివ్ గా ఉందన్నమాట. మిగతా ఏ కంట్రీ మార్కెట్ అనేది తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, జపాన్ తీసుకోండి, చైనా తీసుకోండి, లేదా యుఎస్ఏ తీసుకోండి, అన్ని కూడా మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. ఎక్సెప్ట్ మనం ఇండియా. ఎందుకంటే చూడండి ఫస్ట్ వాటికి బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది, అది ఏఐకి సంబంధించిన ర్యాలీ అనమాట. అప్పుడు మనం పార్టిసిపేట్ చేయలేదు, ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పుడు అవి ఒకవేళ అవి కరెక్షన్ అవుతున్నా సరే మనం మాత్రం ఆ కరెక్షన్ లో ఉండట్లేదు అనమాట. డౌన్ సైడ్కి వస్తున్నా సరే మనం మాత్రం ఇప్పుడు అప్ సైడ్కి మూవ్ అవుతున్నాం. సో ఓవరాల్ గా ఇదనమాట గ్లోబల్ మార్కెట్స్ సంబంధించింది. సో సుందర్ పిచాయ్ గారు కామెంట్ చేసినది ఏంటంటే ఈ ఏఐ బబుల్ ఏదైతే ఉందో ఇది ఇర్రేషనల్ గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం సర్కిల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు ఇదివరకు నేను వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట. ఒక 5 కంపెనీస్ తీసుకోండి, ABCDE, లేకపోతే ఒక 4 తీసుకుందాం లేండి. ABCD, ఏ వచ్చి బిలో ఇన్వెస్ట్ చేస్తుంది, BCలో ఇన్వెస్ట్ చేస్తుంది, C Dలో ఇన్వెస్ట్ చేస్తుంది, అగైన్ D వచ్చి ఏలో ఇన్వెస్ట్ చేస్తుంది, అగైన్ ఏ వచ్చి బిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అలా సర్క్యులర్ గా మూవ్ అవుతూ ఉందన్నమాట. ఇది మొత్తం ఎన్విడియాని మధ్యలో పెట్టుకొని ఓపెన్ ఏఐని తర్వాత మనకి ఏదైతే ChatGPT ఉందో ఆ రెండు మధ్యలో పెట్టుకొని ఓవరాల్ గా ఒక 7 to 8 కంపెనీస్ ఈ గేమ్ ఆడుతున్నాయని చెప్పి ఆయన కామెంట్స్ అయితే చేశారనమాట. సో ఇర్రేషనల్ గా ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కరెక్షన్ వస్తే మాత్రం ఏఐ బబుల్లో అది ఒక్క అమెరికాకు యుఎస్ఏ మార్కెట్స్ మాత్రమే ఉండదు, ఓవరాల్ వరల్డ్ టెక్ ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన అయితే అనౌన్స్ చేశారనమాట. ఒక రకంగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో దీని వల్ల కూడా మనకు ఫర్దర్ గా ఏఐ మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి చైనా కానీ లేకపోతే మనకు యుఎస్ఏ మార్కెట్స్ ఫస్ట్ మెయిన్ గా రియాక్ట్ అవుతాయి.
సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈరోజు మెయిన్ హైలైట్ న్యూస్ వచ్చేసి ఇదే అనమాట. ఒక రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఐ మీన్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఏంటి అంటే మీకు గుర్తునే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనకు విపరీతంగా మన జెట్స్ కూలిపోయాయి, రఫైల్ కూలిపోయింది అని చెప్పి విపరీతమైన ప్రాపగాండా చేశారు. దానికి పాకిస్తాన్ వాళ్ళు చేశారు అనుకున్నాము. సో ఇప్పుడు కొత్తగా మనకు యుఎస్ఏ వాళ్ళు వచ్చి బయటపెట్టింది ఏంటంటే ఇది పాకిస్తాన్ చేయలేదు, చైనా వాళ్ళు చేశారు అని చెప్పి వాళ్ళు కొత్తగా ఒక రిపోర్ట్ అనౌన్స్ చేశారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ J-35 మనకి ఏదైతే ఉందో వాళ్ళ దాని సేల్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు ఇట్లా చేశారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. సో ట్రంప్ నమ్మచ్చా అంటే ట్రంప్ నమ్మలేదు, కానీ ట్రంప్ కూడా మనకు చెప్పాడు, మీకు గుర్తుండే ఉంటుంది, జెట్స్ పడిపోయాయి, 5 జెట్స్ పడిపోయాయి, 6 జెట్స్ పడిపోయాయి, 7, 8 ఇలా రకరకాల నెంబర్స్ అన్ని చెప్పుకున్నారనమాట. సో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నెంబర్ యాజ్ గా ఫాలో అయిపోయారు. సో సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ ఓన్లీ జెట్స్ కూలిపోయినాయని చెప్పాడు అంతే, కానీ ఏ కంట్రీవి అనేది ట్రంప్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇండైరెక్ట్ జాబ్ ఇండియాకి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే మనకు మెయిన్గా పాకిస్తాన్ జెట్స్ అనమాట. వాళ్ళు హ్యాంగర్లో ఉన్నా లేకపోతే ఫ్లయింగ్ జోన్లో ఉన్నప్పుడు కూడా మనం కూల్చేసామన్నమాట. సో యాక్చువల్గా వాళ్ళ రీఫ్యూయల్ కూడా రీఫ్యూయలర్ అంటారు, అది కూడా మనం కూల్చేసాము ఆపరేషన్ సింధూర్ టైంలో. సో ఓవరాల్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు కొత్తగా యుఎస్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ బయట పెట్టారనమాట. సో ఇది ఏంటంటే ఒక గేమ్ అనమాట, ఎవరి సేల్స్ వాళ్ళు పెంచుకోవడానికి అవతల వాళ్ళ మీద ఇలా బురద జల్లడం మామూలే అనమాట. ఎప్పుడైతే ఇండియా వాళ్ళ ఓన్ జెట్ ని తయారు చేసుకుంటుందో, అంటే మనకు తేజస్ ఇప్పటికీ మనం తయారు చేసుకుంటున్నాం, కానీ స్టిల్ ఇంజన్ మాత్రం ఇంకా యుఎస్ఏ ఇంజనే వాడుతున్నాము. ఓన్ ఇంజన్ మనకు ఆమ్కా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే రెడీ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్లోకి మనం ఎంటర్ అవుతాము. సో ఆటోమేటిక్గా మన మీద ఇంకెవరు ఇలా గేమ్స్ ఆడే ఛాన్స్ ఉండదు అనమాట, మన మీద ప్రాపగండా చేసే ఛాన్స్ కూడా ఉండదు. సో ఆ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా రెడీ అవ్వాలని మనం కోరుకుందాం అనమాట. ఓవరాల్గా చూడండి, ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా రావడానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటి అంటే మనకు ఇప్పుడు తొందరలోనే ట్రేడ్ డీల్ అనేది జరగబోతుంది. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇండియాకు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో యాక్చువల్గా ఆల్రెడీ మన మీద చాలా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసిన తర్వాత ఆల్రెడీ సగం యూటర్న్ అయితే తీసేసుకున్నాడు. సో ఇప్పుడు పూర్తి యూటర్న్ అనమాట. వచ్చి ఏం మాట్లాడతాడంటే ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, మోడీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాడు. సో ట్రేడ్ డీల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా చూడాలి. ఎందుకంటే మనకు పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ చేశారనమాట. ఏమని అంటే ఈ నవంబర్ ఎండింగ్ లోపు ట్రేడ్ డీల్ అవుతుందని ఒకటి చేశారు. దెన్ మనకి ఇంకొక మెయిన్ విషయం ఏం చెప్పారంటే బోత్ కంట్రీస్ కి ప్రాఫిటబుల్ గా ఉంటేనే ఆ ట్రేడ్ డీల్ చేసుకుంటామని కూడా క్లియర్ గా చెప్పారనమాట. సో మనకేం ప్రాఫిట్స్ ఉంటాయనేది కూడా మనం చూడాలి. ఓవరాల్ గా ఇదనమాట ఈరోజు మార్కెట్ హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. సో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.